సింహస్యాధిపతి సూర్య. 2025 సంవత్సరం ఈ రాశి వాళ్ళకి సింహరాశి. ఈ సింహరాశి ప్రభావం ఎట్లా ఉందో మనం ముందుగా చూద్దాం. ఈ సింహరాశి 10ంట రవి ఉన్నాడు. ఈ రవి చాలా ప్రభావం గలవాడు. ఎందుకంటే ఈ రాశి చాలా విశేషమైన రాశి. ఈ సింహరాశికి సూర్యుడు అధిపతి. నవగ్రహాలన్నిటికీ కూడా సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. అయితే ఈ రాశివాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు. కానీ ఈ రాశి వాళ్ళకి అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉండి ఒకప్పుడు బాగా ఉంటుంది, ఒకప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. రకరకాల సమస్యలు. ఈ సమస్యలు ఎట్లా ఉంటుందంటే ఎంత ఆదాయమైనా రానివ్వండి, కటిక్కన ఇంట్లో కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక వ్యాధి వల్ల విపరీతమైన ఆరోగ్య లక్షణాలు దెబ్బతిని లక్షల్లో ఖర్చు అయ్యే వ్యవహారం బాగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ఎంత సంపాదించిన దానికంటే విపరీతమైన ఖర్చు కనబడుతోంది. అదే కాదండి, ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకున్నాం, అది తగ్గే లోపల తన సంపాదన ఉండదు కదా, మరి ఆరోగ్య రీత్యా మరి బెడ్ రెస్ట్ అయి ఉంటాయి కదా, మరి ఖర్చు కావాలంటే అప్పులు తేవాలి కదా, ఉన్న డబ్బులు అయిపోతాయి, సంపాదన తక్కువ అవుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే ఈ రాశి వాళ్ళు ఎట్లా ప్రవర్తించినా కూడా చాలా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎట్లా ఉంటాయంటే ఏమీ లేదు, బజారుకి వెళ్తూ ఉన్నాడండి, మామూలుగా నడుస్తూ ఉండగా కాలు కటిక్కే మడతపడిపోతుంది, నిలబడిన కాలు మడతపడిపోతుంది. మళ్ళీ కాలు నిలబడటానికి కాలు రాదు. ఏమిటా అంటే ఆ మోకాల దగ్గర ఏదో నరం దెబ్బతిన్నది, ఈ కాలు రాదు. ఈ కాలు ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఆ నరం సరిగా రావాలంటే కొన్నాళ్ళ పాటు బెడ్ రెస్ట్ ఉండాలి. ఇట్లాంటి సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళకి రావడానికి బాగా ఇబ్బందికరంగా సమస్యలుగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఏమైందంటే 8ంటికి శని వచ్చాడు. ఈ శని ఏమైనాడు, మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అష్టమ శని. ఈ అష్టమ శని ప్రాణకంటకుడు అంటారు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ మంచంలో పడుకొని బయటికి ఒంటేళ్ళకి 2 ఏళ్ళకి వెళ్ళలేక ఆఖరికి ఎవరి చేతైనా ముడ్డి గడిగించుకుంటే పరిస్థితి వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది, ఆ ఇంట్లో ఆ మంచం నుంచి లేవలేడాయా, కూర్చోలేడాయా, కిందికి దిగలాడాయా, ఆ మంచం మీద పడుకున్న తర్వాత బాగా దుర్వాసన వచ్చి ఈ బతకడం కంటే చచ్చిపోతే బాగుండును అనిపిస్తుంది. అది వృద్ధులకి 80 ఏళ్ళ వాళ్ళకు 90 ఏళ్ళ వాళ్ళకు వస్తే పర్వాలా, వయసులో వాళ్ళకు కూడా ఇట్లాంటి సమస్య వచ్చిన తర్వాత ప్రాణకంటకుడు అనే పదానికి అర్థమైందంటే ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఈ శని యొక్క స్వభావం ఏంటంటే బాల్యం, యవనం, కౌమారం, వార్ధక్యం ఈ 4ంట్లో 3 సార్లు వస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడేమో చదువులో బాగా ఇబ్బంది పెడతాడు. రెండవసారి ఈ అష్టమంలోకి వచ్చినప్పుడు భార్యాభర్తలకి విపరీతమైన కలహాలు పెట్టి భార్యాభర్తలు కొన్నాళ్ళ పాటు ఒకరితో సంబంధం లేకుండా, ఒకళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా, అట్లా కాకుండా ఇంకా ఎక్కువైతే పుట్టింటికి వెళ్ళిపోయో ఈ భార్యాభర్తలకి అనుకూలత లేక బాగా ఇబ్బంది పడటం జరుగుతుంది. మరి రెండోసారి ఇట్లా జరుగుతుంది. మూడోసారి వచ్చినప్పుడు ఏమవుతుంది, బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చింది అంటే మాత్రం తొందరలో మరణానికి దారితీస్తుంది. కాదండి, వృద్ధాప్యం కాదు, 60 ఏళ్ళలో 70 ఏళ్ళకి వచ్చిందనుకోండి, సావు రాకపోయినా చచ్చినంత పని, ప్రాణం తీసినంత పని చేస్తాడు. కాబట్టి ఈ శనిని నమ్మకూడదు. ఈ రాశి వాళ్ళకి మరి మార్చి 30వ తారీఖు వచ్చిన శని ఇక్కడి నుంచి 2 సంవత్సరాల 6 మాసాలు. ఇప్పుడు మనం మే చూసుకుంటున్నాం. మే, జూన్, జూలై, మార్చి దాకా ఈ శని ఇట్లాగే ఉంటాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా జాగ్రత్తగా ప్రతి 6 నెలలకు ఒకసారి మీ జాతకాన్ని చూపించుకోవడం, మీ జాతకరీత్యా మంచిని ఉండేటట్లుగా దానికి తగిన ఉపశమనం చేసుకోవటం, ఇది చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఎవరైనా గడపలోకి వచ్చిన వాళ్ళకి అంత ఆహారం పెట్టాలి. తర్వాత ఆవు అడుక్కు తినేదానిలాగా ఇప్పుడు ఆవు ఇళ్ళ దగ్గరికి వస్తుంది. ఆవు వచ్చిన తర్వాత ఆవుకి ఆహారం పెట్టడం, తర్వాత ఆవుకి ఎప్పుడు కూడా ఆహారం పెట్టడం చాలా మంచిది. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం మంచిది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఎటువంటి బాధపడకుండా మా అబ్బాయి ఉండబట్టి మేము బతుకుతున్నాము అని వాళ్ళు ఆనందపడేటట్టుగా మీ ప్రవర్తన చాలా మంచిది.
భార్యను కూడా విపరీతమైన ప్రేమతో చూసుకొని ఆమెకి ఏ లోటు లేకుండా చేయటం మంచిది. ఇటువంటివి చేసినట్లయితే ఈ శని దోషాలు పోతాయి. ఈ శని ఎట్లాంటి వాడంటే నీవు తప్పు చేస్తే నిన్ను శిక్షిస్తాడు. ఎందుకంటే ఇది ముందుగా గుర్తు. ఇంట్లో భార్య కంట తడి పెట్టినట్లయితే ఖచ్చితంగా శని వేధిస్తాడు. తల్లిదండ్రులు బాధపడి ఏడిస్తే వేధిస్తాడు. ముది ఏడుపు మూడందాలు నష్టమని. ఈ సంవత్సరంలో నీ భార్య గాని, తల్లిదండ్రులు గాని ఇంట్లో కూర్చొని కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని ఏడ్చారు అంటే మాత్రం ఆ బాధ మొత్తం 100కి 200 పాయింట్లు ఎక్కువ నువ్వు బాధ అనుభవించాల్సొస్తుంది. కాబట్టి భార్యని, తల్లిదండ్రుల్ని బాధ లేకుండా చూసుకోవటం, నిత్యం దైవ దర్శనం చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేయటం ఇది చాలా మంచిది. తర్వాత ప్రతి నెలలో కూడా శనివారం రోజున శనికి అభిషేకం చేయించుకోవడం, శని త్రయోదశి రోజున శనికి అభిషేకం చేయించుకోవడం చేయండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.